మహాభారతం అనగానే మనందరికీ వెంటనే గుర్తొచ్చేది కురుక్షేత్ర యుద్ధం, పాండవులు కౌరవులు. కాని ఇంత గొప్ప కావ్యం మొట్టమొదటిసారి ఎక్కడా, ఎవరికి చెప్పబడిందో తెలుసా? ఒక భయంకరమైన ప్రతీకార యజ్ఞం మధ్యలో. అవును, ఈ విశ్లేషణలో ఆ మహా ఇతిహాసం వెనుక ఉన్న చాలామందికి తెలియని ఒక నాటకీయ కథను మనం తెలుసుకోబోతున్నాం. ఈ మొత్తం కథ ఒకే ఒక ప్రశ్న చుట్టూ తిరుగుతుంది. అసలు ఒక రాజు ఒక జాతిని, అంటే ఒక జాతి మొత్తాన్ని పూర్తిగా నాశనం చేసేయాలని ఎందుకు నిర్ణయించుకుంటాడు? ఈ ప్రశ్నకు సమాధానం మనల్ని ఒక ఊహించని, ఎంతో సంక్లిష్టమైన కథలోకి తీసుకెళుతుంది. ఈ కథలో కీలకమైన ఘట్టం జనమేజయ మహారాజు చేసిన సర్పయాగం. పేరు వినగానే ఏదో యాగమనుకోవద్దు, ఇది మామూలు యాగం కాదు. ఒక జాతిని సమూలంగా అంతం చెయ్యాలని సంకల్పించి చేసిన ఒక మహావినాశకర యజ్ఞం. అంటే ఈ యాగం ఉద్దేశ్యం ఏదో సింబాలిక్ కాదు, అక్షరాల నిజం, ఒక అంతిమ ప్రతీకార చర్య అన్నమాట. ఆ యాగశాలలో మండుతున్న అగ్నిలోకి మంత్రశక్తితో వేలకి వేల సర్పాలొచ్చి వాటంతట అవే పడి భస్మమైపోతున్నాయి. అంత భయంకరమైన దృశ్యమది. ఇంత భయంకరమైన యాగం జరుగుతుంటే అదే ప్రదేశంలో ప్రపంచంలోనే అత్యంత గొప్ప ఇతిహాసాల్లో ఒకటైన మహాభారతాన్ని మొదటిసారిగా చెప్పారు. ఆశ్చర్యంగా ఉంది కదా! ఒక జాతి మొత్తం నాశనం అవుతుంటే మానవాళికి ధర్మమార్గాన్ని చూపించే కథను వినిపించడం. ఎందుకంటే మహాభారతం కేవలం ఒక కథ కాదు, దాన్ని 5వ వేదమంటారు, పంచమవేదం. ధర్మాన్ని, మోక్షాన్ని, అసలు జీవిత సత్యాల్ని బోధించడానికి పుట్టిన కావ్యమది. కాని ఇక్కడే ఒక పెద్ద వైరుధ్యముంది. ఇంత పవిత్రమైన గ్రంథం ఒక ప్రతీకార అగ్నిలోంచి పుట్టింది. మరి ఇంత పెద్ద కథకు మూలం ఎవరు? జనమేజయ మహారాజా? కాదు. ఈ కథకు నిజమైన నాయకుడు ఉదంకుడు, ఒక సాధారణ భక్తిపరుడైన విద్యార్థి. అతని వ్యక్తిగత ప్రయాణమే ఈ మహావినాశనానికి నాంది పలికింది. చెప్పాలంటే జనమేజయుడి ప్రతీకారానికి ఆజ్యం పోసింది కూడా ఇతనే. ఉదంకుని కథను అర్థం చేసుకోవాలంటే మనం ముందు గురుదక్షిణ గురించి తెలుసుకోవాలి. గురుదక్షిణ అంటే చదువు పూర్తయ్యాక ఇచ్చే ఏదో బహుమతి కాదు. అది ఒక విద్యార్థి తనకు జ్ఞానాన్ని ప్రసాదించిన గురువుకు కృతజ్ఞతతో తీర్చుకునే పవిత్రమైన రుణం. అది ఒక ముఖ్యమైన ఆచారం. అయితే ఉదంకుని గురుపత్ని ఒక చాలా విచిత్రమైన, అసాధారణమైన గురుదక్షిణ అడిగింది. పౌష్యరాజు భార్య దగ్గరున్న దైవిక కర్ణాభరణాలు కావాలంది. అవి మామూలు నగలు కావు, అడిగినదే తడవుగా బంగారాన్ని సృష్టించగల శక్తి వాటికుంది. కరూకాటకాల్ని నివారించగలవు. మరి ఈ పని పూర్తి చేయడానికి ఉదంకునికి ఉన్న సమయం కేవలం 3 రోజులు. సరేనని బయల్దేరాడు ఉదంపుడు. కాని అనుకున్నంత తేలిగ్గా పని అవలేదు. దారిలో ఎన్నో అడ్డంకులు, ఎన్నో పరీక్షలు. చివరికి విజయవంతంగా ఆ కర్ణాభరణాలు సంపాదించాడు. కాని పౌష్యరాజుతో ఒక పెద్ద గొడవ జరిగింది. అది అతని భక్తికే కాదు, అతని సహనానికి కూడా ఒక పెద్ద పరీక్షగా నిలిచింది. ఒక చిన్న కారణానికి, అంటే భోజనంలో వెంట్రుక వచ్చిందని ఉదంకుడికి విపరీతమైన కోపమొచ్చేసింది. వెంటనే రాజును "నువ్వు గుడ్డివాడివైపో" అని శపించాడు. దానికి ప్రతిగా రాజుకూడా "నీ అదుపులేని కోపానికి నీకు సంతానం కలగకుండా పోవుగాక" అని శపించాడు. చూసారా, ఎంతటి ధర్మాత్ములైనా క్షణికావేశంలో వచ్చే కోపం ఎంత అనర్థానికి దారితీస్తుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. సరే, ఎలాగో ఆ గొడవ సద్దుమణిగి కర్ణాభరణాలు తీసుకుని తిరుగు ప్రయాణం అయ్యాడు ఉదంకుడు. అంతా అయిపోయింది, గురుదక్షిణ సమర్పించేయడమే తరువాయి అనుకుంటున్న టైంలో కథ ఒక్కసారిగా ఊహించని మలుపు తీసుకుంది. అతని అన్వేషణ ప్రతీకారంగా మారడానికి ఇదే కారణమైంది. ఉదంకుడు దారిలో సాయం సంధ్యావందనం చేసుకోవడానికి ఆగాడు. అతను కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తున్న సమయంలో సర్పరాజైన తక్షకుడు ఆ దైవిక కర్ణాభరణాలను దొంగలించి పాతాళలోకానికి పారిపోయాడు. అంతే, ఆ ఒక్క సంఘటనతో ఉదంకుడి గురుభక్తి మొత్తం సర్పజాటిమీద తీరని పగగా, ప్రతీకారంగా మారిపోయింది. ఇప్పుడు చూడండి, ఉదంకుడికి తన వ్యక్తిగత ప్రతీకారం తీర్చుకోవడానికి ఒక శక్తివంతమైన మిత్రుడు కావాలి. అతనికి ఆ మిత్రుడు దొరికాడు. ఇక్కడే 2 వేర్వేరు ప్రతీకార కథలు ఒకేచోట కలిసి ఒక మహావినాశనానికి దారితీశాయి. చూడండి, ఇక్కడ పాయింట్స్ ఎలా కనెక్ట్ అవుతున్నాయో. మొదటిది, తక్షకుడు జనమేజయుడి తండ్రి అయిన పరీక్షిత్తు మహారాజును చంపాడు. ఇది జనమేజయుడి పగ. రెండోది,
చాలా సంవత్సరాల తర్వాత అదే తక్షకుడు ఉదంకుడి దగ్గర కర్ణాభరణాలు దొంగిలించాడు. ఇది ఉదంకుడి పగ. అప్పుడు ఉదంకుడు నేరుడా జనమేజయుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, నీ తండ్రిని చంపిన ఆ తక్షకుడే నా గురుదక్షిణను దొంగిలించాడు, నీ పగ తీర్చుకో అని అతనిలో ఉన్న ప్రతీకారాగ్నిని రగిలించాడు. వారిద్దరి కోపం కలిసి మహాసర్పయాగంగా మారింది. ఆ భయంకర యాగం మధ్యలో వ్యాసుడి శిష్యుడైన వైశంపాయనుడు జనమేజయుడికి మహాభారతాన్ని ఒక అద్దంలా చూపించాడు. అతని పూర్వీకుల కథను, అంటే పాండవులు కౌరవుల కథను, 2 గొప్ప వృక్షాల రూపకంగా చెప్పడం మొదలుపెట్టాడు. ఆ హింస నుండి రాజు మనసును ధర్మం వైపు మళ్లించే ప్రయత్నమిదే. చూడండి, ఆ రూపకం ఎంత అద్భుతంగా ఉందో. పాండవుల ధర్మవృక్షానికి వేర్లెవరు? సాక్షాత్తు శ్రీకృష్ణుడు. అదే కౌరవుల అధర్మవృక్షానికి వేర్లు ధృతరాష్ట్రుడు. కాండం ఒకవైపు భీముడైతే మరోవైపు కర్ణుడు. కొమ్మలు ఒకవైపు అర్జునుడైతే మరోవైపు శకుని. ఈ ఒక్క చిత్రంతో ఆ ఇతిహాసంలోని మంచి చెడుల మధ్య జరిగిన సంఘర్షణ మొత్తం స్పష్టంగా అర్థమవుతుంది. చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఒక మహావినాశనం మధ్యలో ఒక ప్రతీకార చర్య నుండి పుట్టిన కథ నిజంగా తరతరాల మానవాళికి ధర్మమార్గాన్ని చూపించగలదా? బహుశా. కొన్నిసార్లు అతి భయంకరమైన చీకటిలోనే వెలుగు యొక్క అసలైన విలువ మనకు తెలుస్తుందేమో.